శ్రావణ మాసం మొదటి రోజు గురువారం రోజండి. లక్ష్మీదేవికి ఈ ఒక్క చిన్న పని చేస్తే నెలంతా ధన వర్షమే అని కూడా పండితులు అంటున్నారు. నమస్కారం అండి. శ్రావణ మాసం రానే వచ్చింది. సకల శుభాలను సిరి సంపదలను ప్రసాదించే అత్యంత పవిత్రమైన మాసం ఇది. అయితే ఈసారి శ్రావణ మాసం మొదటి రోజు పాడ్యమి అత్యంత అరుదైన గురువారం నాడు ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు మరియు సీతామహాలక్ష్మి ఇద్దరికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ గురువారం. ఈ గురువారం రోజండి, శ్రావణ మాసం మొదటి రోజున మీ ఇంట్లో మీరు చేసే ఈ పరిహారాలతో ఈ లక్ష్మీనారాయణల అనుగ్రహం మీ ఇంటిపై నిరంతరం ఉంటుంది. పట్టిన దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇక ఆ శ్రావణ నెలంతా కూడా మీ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంది. అసలు శ్రావణ పౌర్ణమి రోజు ఉదయాన్నే అనమాట మనం చేయాల్సిన ఒక చిన్న దైవిక పనులు ఏమిటి అనేవి కూడా చాలా ఉన్నాయి. ఏమిటంటేనండి, మన సాంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావించే మాసం ఇది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మాసంలో మనం చేసే చిన్న చిన్న పూజలు, దైవస్మరణ, ఇంట్లో చేసే శుభకార్యాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని పెద్దలు చెప్తారు. ముఖ్యంగా శ్రావణ మాసం మొదటి రోజున ఇంట్లో కొన్ని శుభప్రదమైన వస్తువులని పూజా స్థలంలో లేదా బీరువాలో నియమానుసారం ఉంచితే లక్ష్మి కటాక్షం కలుగుతుందని సాంప్రదాయ ప్రకారం చెప్పబడింది అని పండితులు అంటున్నారు. అందుకే ఈరోజు వీడియోలో శ్రావణ మాసం మొదటి రోజున మన ఇంట్లో ఉంచుకోవాల్సిన 5 వస్తువులు ఏమిటి, వాటిని ఎక్కడ ఉంచాలి, ఎలా పూజించాలి, ఏ సమయంలో ఉంచితే మంచిదని పెద్దలు చెప్తారు, అన్నిటినీ చివరి వరకు చాలా సులభంగా చెప్తాను. ఒక ముఖ్యమైన విషయం, ఈ 5 వస్తువుల్లో చివరి వస్తువు ఏంటో మాత్రం చాలా మందికి తెలియదు. కాబట్టి మధ్యలో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, చేస్తారు కదా. ఏమిటంటేనండి, శ్రావణ మాసం ప్రత్యేకత ఏమిటా అని మనం చూసుకుంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు గొప్ప విషయాన్ని తెలియజేస్తాడు. మన ఆలోచన, మన కర్మ, మన విశ్వాసం ఇవన్నీ మన జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి. అందుకనే మన పెద్దలు కూడా పండగలు, పర్వదినాలు వచ్చినప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచడం, దీపం వెలిగించడం, దైవస్మరణ చేయటం వంటి మంచి అలవాట్లను పాటించేవారు. శ్రావణ మాసం కూడా అలాంటి పవిత్రమైన కాలంగానే భావిస్తారు. ఈ మాసంలోనండి ముఖ్యంగా లక్ష్మీదేవి, శివుడు, విష్ణుమూర్తి మరియు ఇతర దేవతలను భక్తితో ఆరాధించడం సాంప్రదాయంగా వస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ధనం రావటానికి కేవలం ఒక వస్తువు సరిపోదు. ధర్మబద్ధమైన సంపాదన, కష్టపడి పని చేయటం, పొదుపు, మంచి ఆలోచనలు, దైవభక్తి ఇవన్నీ కలిసి ఉండాలి. ఈ రోజున మనం చేయబోయే పరిహారం కూడా అదే భావంతో చూడాలి. ఇది సాంప్రదాయ విశ్వాసం మరియు ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే. ఇక ఈ పరిహారం ఏమిటి అనేది మనం తెలిసేసుకుందామండి. మొదటండి, మనకు కావలసిన వస్తువు ఏమిటి అంటే 5 వస్తువుల్లో ముఖ్యమైనది పసుపు. మన సంప్రదాయంలో పసుపును శుభానికి ప్రతీకగా భావిస్తారు. పూజా కార్యక్రమాల్లో పసుపుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శ్రావణ మాసం మొదటి రోజున ఉదయం ఇంటిని శుభ్రం చేసుకొని పూజా స్థలాన్ని కూడా శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న పసుపు తీసుకొని పసుపు ముద్దని లక్ష్మీదేవి ముందు ఉంచండి. పసుపునండి నేలగా నేరుపై పెట్టకుండా ఒక చిన్న పళ్ళెం లేదా పసుపు రంగు వస్త్రంపై ఉంచడం మంచిదండి. ఆ తర్వాత అండి, లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని భక్తితో జపించండి. ఇక్కడ ముఖ్యమైనది సంఖ్య కాదండి, భక్తి మరియు శ్రద్ధ. ఇక మీరు పూజ పూర్తయిన తర్వాత అండి, ఆ పసుపును తీసుకొని ఇంటి పూజా స్థలంలో శుభప్రదంగా భద్రపరచుకోవచ్చు. ఇక రెండవ వస్తువు వచ్చేసి ఏంటంటేనండి, అక్షింతలు లేదా బియ్యం. మన సాంప్రదాయంలో బియ్యాన్ని సంపూర్ణతకి, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే పూజల్లో అక్షింతలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఒక చిన్న గిన్నెలో శుభ్రమైన బియ్యం తీసుకొని దానిపై కొద్దిగా పసుపు కలిపి అక్షింతలుగా తయారు చేసుకోవచ్చు, లేదా మీరు మామూలు బియ్యాన్ని అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని లేదా అక్షింతలుగా తయారు చేసుకున్న బియ్యాన్ని లక్ష్మీదేవి ముందు ఉంచి, అమ్మ మా ఇంట్లో ఎప్పుడు అన్నపూర్ణ కటాక్షం ఉండాలి, ధర్మబద్ధమైన సంపాదన కలగాలి, కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలి, సుఖశాంతులు ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. డబ్బు మాత్రమే అడగకుండా ధర్మబద్ధమైన సంపాదనతో పాటు కుటుంబ ఆరోగ్యం, సుఖశాంతులు కూడా కోరుకోవాలి. ఎందుకంటే సంపాదన అంటే కేవలం డబ్బే కాదు, మనశ్శాంతి కూడా ఒక సంపదే. ఇక మూడో వస్తువు వచ్చేసి నాణెం అండి, శుభ్రమైన నాణెం. అది ఏంటంటే మన సంప్రదాయంలో నాణ్యాలకు ధనానికి ప్రతీకగా భావిస్తారు.
మీ దగ్గర ఉన్న ఒక శుభ్రమైన నాణ్యాన్ని తీసుకొని, అది 2 రూపీస్ కాయిన్ కావచ్చు, 1 రూపీ కావచ్చు, 5 రూపీస్ కావచ్చు అండి, మీ ఇష్టము. తీసుకొని పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి. దాన్ని లక్ష్మీదేవి ముందు ఉంచి దీపం వెలిగించండి. ఆ తర్వాత మీకు వీలైనంత భక్తితో ఓం శ్రీ మహాలక్ష్మే నమః, ఓం శ్రీ మహాలక్ష్మే నమః, ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని 11 సార్లు జపించండి. ఆ తర్వాత ఈ నాణ్యాన్ని కూడా మీరు పూజా స్థలంలో ఉంచాలి. ఇవన్నీ తర్వాత ఏం చేయాలి అన్నది క్లియర్గా తెలుసుకుందాం. అలా పూజ చేసి పక్కన పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత అండి, ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. మీరు ఏంటంటే, ఇది మన సంపదనని గౌరవించే ఒక సాంప్రదాయ ఆచారం అనమాట. మన దగ్గర ఉన్న డబ్బు వృధా చేయకుండా ధర్మబద్ధంగా సంపాదించి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలనే గుర్తింపుగా కూడా దీన్ని చేసుకోవచ్చు. 4వ వస్తువు వచ్చేసి తమలపాకు. ఈ తమలపాకును కూడా అండి మన పూజా విధానాల్లో శుభప్రదంగా ఉపయోగిస్తారు. శ్రావణ మాసం మొదటి రోజున ఒక తాజా శుభ్రమైన తమలపాకు తీసుకోండి. దానిపై కొద్దిగా పసుపు కుంకుమ పెట్టండి. ఇప్పుడు దాన్ని లక్ష్మీదేవి ముందు ఉంచి దీపారాధన చేయండి. మీ మనసులో ఒక మంచి సంకల్పం పెట్టుకోండి. ఎగ్జాంపుల్, మా ఇంట్లో ధర్మబద్ధమైన సంపద పెరగాలి, అనవసరమైన ఖర్చులు తగ్గాలి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ శాంతి ఉండాలి, మాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగాలి, ఇలా ప్రార్థించండి. ఈ సంకల్పం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం పరిహారం చేస్తున్నప్పుడు డబ్బుని సరిగ్గా ఉపయోగించుకునే బుద్ధి కూడా ఉండాలండి. డబ్బు సంపాదించాలి, డబ్బు రావాలనే కాదు, ఆ డబ్బు వచ్చిన డబ్బు నిలవాలి అన్న ఆలోచన కూడా మనకు ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి అంతగా రావు అని చెప్పాలి. ఎందుకంటే ఇది కోరుకోవటం ఒక మంచి ఆలోచన అనమాట, ఈ విధంగా అని కూడా పండితులు అంటున్నారు. ఇంకా ముఖ్యమైన చివరి వస్తువు అండి, ఇది చాలామందికి తెలుసు తెలియదు, కొంతమందికి తెలియదు. కాకపోతే ఏమిటంటేనండి, కమల గింజలు, తామర గింజలు. లక్ష్మీదేవికి కమలం ఎంతో ప్రసిద్ధమైనది. అందుకే కమలంతో సంబంధం ఉన్న వస్తువుల్ని కూడా కొన్ని సాంప్రదాయ పూజల్లో శుభప్రదంగా భావిస్తారు. మీకు అందుబాటులో ఉంటే కొద్దిగా కమల గింజల్ని తీసుకోండి. వాటిని శుభ్రమైన చిన్న గిన్నెలో పెట్టి లక్ష్మీదేవి ముందు ఉంచండి. దీపం వెలిగించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 11 లేదా 21 సార్లు జపించండి. తర్వాత మీరు ఏం చేస్తారు, ఆ గిన్నెని అక్కడ చేతిలో పట్టుకొని, అమ్మ లక్ష్మీదేవి, మా ఇంట్లో ధర్మబద్ధమైన సంపద, అన్నపూర్ణ కటాక్షం, సుఖశాంతులు, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండేలా ఆశీర్వదించు తల్లి అని ప్రార్థించండి. ఇప్పుడు ఈ 5 వస్తువులండి ఒకేసారి మనం సిద్ధం చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి అండి, మొదటిది పసుపు, 2 బియ్యము లేదా అక్షింతలు, 3వది శుభ్రమైన నాణెము, 4వది తాజా తమలపాకు, 5వది తామర గింజలండి. ముందుగా మీరు ఇంటిని శుభ్రం చేసుకోవాలండి. పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి. ఈ 5 వస్తువులను ఒక చిన్న పళ్ళెంలో లేదా మీరు ఈ పూజ గదిలో దేవుడి ముందు పెట్టి ఇదంతా చేయాలన్నమాట. పసుపు కుంకాలతో శుభప్రదంగా అలంకరించి తర్వాత మీరు మనం చెప్పుకున్న ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని భక్తితో జపించండి. మీరు ఈ పూజ అంతా అయిన తర్వాత ఈ వస్తువుల్ని ఏం చేయాలి అంటే కనుక బీరువాలో పెట్టాలండి. బీరువాలో ఎలా పెట్టాలి, ముందుగా బీరువాని పూర్తి శుభ్రం చేసి పాత రసీదులు, అవసరం లేని పేపర్లన్నీ తొలగించండి. బీరువాలో శుభ్రమైన ఒక చిన్న ఎరుపు వస్త్రాన్ని పరచాలి. దాని మీద ఒక చిన్న, ఇక మీరు ఏం చేస్తారంటే వెండి ఇత్తడి పళ్ళెం లేదా డబ్బాని పెట్టండి, లేదా మీరు క్లాత్లైనా పెట్టేసుకోవచ్చు. అందులో ఈ 5 వస్తువులండి ఈ ఎర్రటి వస్త్రం మీద పసుపు, బియ్యము, ఈ నాణెము, తమలపాకు, ఇక ఈ తామర గింజలు అన్నమాట. మీరు డబ్బులు నగలు ఉన్న ప్రదేశానికి పక్కన లేదా ముందు భాగంలో మీరు దీన్ని ఉంచేసండి. మూటను పెట్టండి. ఒక చిన్న పళ్ళెం పెట్టన్నా పెట్టుకోవచ్చు. అట్లా డబ్బుల మీద నేరుగా పెట్టకండి. ఇంకా తర్వాత మీరు అల్మార్లో పెట్టినాకండి, అల్మార్ ముందు నిల్చొని దీపం వెలిగించి ఒకసారి చూపించి మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 11 సార్లు జపించి, ఇక మీ ఇల్లు అంతా ధర్మబద్ధమైన సంపద, పొదుపు, కుటుంబ సుఖశాంతులు కలగాలని సంకల్పం చెప్పుకోండి. ఒక ముఖ్యమైన విషయం అండి, తమలపాకు త్వరగా వాడిపోతుంది కాబట్టి దాన్ని ఎక్కువ రోజులు బీరువాలో ఉంచకుండా పూజ పూర్తయిన తర్వాత దాన్ని తొలగించేసి మిగతా అన్నీ కూడండి మీరు చక్కగా బీరువాలో ఉంచేసుకుంటే సరిపోతుంది. అయితే శ్రావణ మాసానికండి ఇంకొక పరిహారం కూడా ఉందండి. వీలైతే అది, లేకపోతే ఇది, మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. 2 చేసుకున్నా మంచిదే. శ్రావణ మాసానికండి ఆధ్యాత్మికంగా ఎంతటి ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. లక్ష్మీదేవి భూమిపై అవతరించిన మాసంగా సమస్త దేవతలు దివి నుండి భూమికి వచ్చి అనుగ్రహించే దివ్యమైన కాలంగా మన పురాణాలు చెప్తున్నాయి. అందులోనూ శ్రావణ మాసం మొదటి రోజు గురువారం రావటం కూడా ఒక మహాయోగం. గురువారం గురుగ్రహానికి, శ్రీ మహావిష్ణువుకి సంకేతం. ఎక్కడైతే విష్ణుమూర్తి పూజలు అందుకుంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది.
ఈ రోజున మీరు చేసే ఉదయాన్నే ఈ చిన్న పరిహారం మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తుల్ని బయటకు తరిమేసి అనుకూల శక్తుల్ని తరంగాల్ని ఆకర్షిస్తుంది. అయితే దీనికి ఈ పరిహారం కోసం మీరు ఎలాంటి వేల రూపాయలనండి, ఈ పరిహారం కోసం మీరు ఎలాంటి వేల రూపాయల్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే అత్యంత పవిత్రమైన ఈ వస్తువులు ఉంటే చాలు. మనం చెప్పుకున్నట్టు ఇందాక అలాగనే పసుపు అండి, అలాగే కర్పూరం, ఒక పసుపు కొమ్ము, 2 తమలపాకులు లేదా రావి ఆకులండి, గుప్పెడు బియ్యం అండి, లేదా అక్షింతలు, ఏంటంటే గుప్పెడు అక్షింతలు అనమాట. బియ్యంలో కొద్దిగా పసుపు కలిపి, మట్టి ప్రమిద, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, ఒక రాగి నాణెం లేదా ఒక రూపాయి నాణెం అండి. గురువారం ఉదయాన్నే మీరు స్నానం ముగించుకొని ప్రశాంతమైన మనసుతో ఈ వస్తువుల్ని సిద్ధం చేసుకోండి. ఇప్పుడు శ్రావణ పౌర్ణమి ఉదయం మనం చేయాల్సిన పరిహారం ఏంటో చూద్దాం. మొదటి పని అండి, ప్రధాన గుమ్మం శుద్ధి. ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే ఒక చెంబు నీళ్లలోనండి కొద్దిగా పసుపు కర్పూర పొడి వేసి కలిపి మీ ఇంటి ప్రధాన గడప గుమ్మం వద్ద చల్లండి. ఇది లక్ష్మీదేవిని మీ ఇంట్లో అడుగు పెట్టడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. రెండో పని ఏం చేస్తారంటే, దీపారాధన పరిహారం. మీ పూజా మందిరంలోకి ఇత్తడి లేదా రాగి పళ్ళెం ఉంచి దానిపై తమలపాకు పెట్టి కొద్దిగా పసుపు అక్షింతలు వేయండి. దానిపై మట్టి ప్రమిద నుంచి ఆవు నెయ్యి వేసి పసుపు రంగు వత్తి, లేదా మీకు లేదండి అంటే కనుక ఏం చేస్తారంటే తెల్లవత్తి తీసుకొని దాన్ని పసుపులో అద్దెన పెట్టేసుకోండి. లేదా అది కుదరదండి అంటే పసుపు ఉత్తి తెల్లవత్తితోనైనా దీపం వెలిగించండి. అలాగే ఇప్పుడు దీపం పక్కన ఒక పసుపు కొమ్ముని, ఒక రూపాయి నాణ్యాన్ని ఉంచి దేవుడికి నమస్కరించుకోనండి. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మే నమః, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. మళ్ళీ ఒకసారి అండి, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మే నమః, అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాల్ని 21 సార్లు జపించాలన్నమాట. అయితే పూజ పూర్తయ్యాక రోజంతా అలాగే ఆ ప్రమిదని పసుపు కొమ్మును అలాగే ఉండనివ్వండి. మరుసటి రోజు ఉదయం శుక్రవారం రోజు ఈ పసుపు కొమ్ముని మరియు నాణాన్ని ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ బీరువా లేదా క్యాష్ బాక్స్లో దాచుకోండి. ఇది లక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షాన్ని నిరంతరం అందిస్తుంది మీకు. దీపంలో ఉన్న ఈ అక్షింతల్ని మీ ఇంటి గుమ్మం పైన లేదా పచ్చని మొక్కలలో వేయండి. ఈ చిన్న నియమాన్ని శ్రావణ మాసం మొదటి రోజున గురువారం నాడు ఆచరిస్తేనండి లక్ష్మీనారాయణలు మీ ఇంట సిరి సంపదల్ని కురిపిస్తారు. శ్రావణ మాసం అనేదే భక్తికి ఆధ్యాత్మికతకు పునాది. మొదటి రోజు గురువారం రావటం మనందరికీ దక్కిన అద్భుతమైన అవకాశం. నమ్మకంతో ఇక పవిత్రమైన మనసుతో ఈ చిన్న పని పూర్తి చేసి లక్ష్మీ కటాక్షాన్ని తప్పకుండా పొందండి.